హాయ్ ఎవ్రీవన్, నేను మైగాడు డ్రైవర్స్ మీడియా అండ్ టైం. చాలా రోజులు కదా వీడియోలు చేసి. మొన్నటిదాకా అండర్గ్రౌండ్లో ఉండే విజయనగరం అని అట్లా అనుకోకండి, కొంచెం వేరే పనులలో వల్ల వీడియోలు చేయలేదు. సో చాలా సినిమాలు మిస్ అయ్యాను. బట్ ఇన్ని దెబ్బలు తిన్నాక కూడా ఈ గాయపడ్డ సింహం సినిమాకి పోయి వచ్చిన తర్వాత చాలా పెద్ద దెబ్బ తిన్నా అని అనుకోవచ్చు, కానీ సినిమా బాగుంది. బట్ అదొక ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ సినిమా చూసినట్టు అనిపించింది. లైక్ ఒక సలార్ ప్లస్ కేజీఎఫ్ ప్లస్ ఇంకొన్ని సినిమాలు అన్నీ మిక్స్ కొట్టేసి ఒక బయటికి ఒక ప్రోడక్ట్ తీసి అందులో కొత్త కాన్సెప్ట్ ఒకటి యాడ్ చేస్తే అదే గాయపడ్డ సినిమా. సో ఆ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, లైక్ ఇంతకుముందు ట్రంప్ వచ్చి గెలిచాక స్టూడెంట్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు చూడండి, లైక్ 56,000 మెంబర్స్ రిటర్న్ నొక్కేసారు. సో ఆ కాన్సెప్ట్ పట్టుకొని అంటే అక్కడ ఒక కామెడీ క్రియేట్ చేసి, అండ్ ఈవెన్ స్క్రీన్ మీద ట్రంప్ వచ్చినప్పుడు నూతన పరిచయం అని చెప్పాను ఒక టైటిల్ కూడా పడుతుంది. కొన్ని కామెడీస్ చాలా కొత్తగా ఉన్నాయి సినిమాలో. యా, కమింగ్ టు ద సినిమా, ఇట్స్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ సినిమా, ఆర్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సినిమా వేసుకోవచ్చు. అండ్ కొన్ని సినిమాలో స్పూఫ్స్ అన్ని కలుపుకుంటే లైక్ కొన్ని ఉన్నాయి అనమాట. లైక్ సలార్ ఫైట్ ఒకటి ఉంటుంది, నయ్యం కాటేరమ్మ స్పూఫ్ చేయలేదు, లేకపోతే ఫ్యాన్స్ వచ్చి తన్నేవాళ్ళు. బట్ యా, ఐ రెస్పెక్ట్ తరుణ్ భాస్కర్ అన్న. స్క్రిప్ట్ చాలా బాగుంది. సినిమా డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్, ఈయన ఒక మంచి యాక్టర్ ప్లస్ కంటెంట్ రైటర్ అండ్ మంచి మంచి లైక్ హిస్టరీ చాలా బాగుంది డైరెక్టర్ది. అండ్ అలాంటి ఒక మనిషి ఒక సినిమాతో వస్తున్నాడు, అండ్ ఇంత మంచి యాక్టర్స్ని, అండ్ ఎక్స్టెండెడ్ క్యామియో ఒకటి ఉంది శ్రీ విష్ణుది అని అంటే లైక్ చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయినా నేను. అండ్ ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది డిపోర్ట్ అయ్యి రిటర్న్ వచ్చేసినారు, వాళ్ళ ఏడుపులు కూడా చాలా విన్నా. సో ఎక్కడో కనెక్టివిటీ ఉంటుంది చాలా బాగా అని అనుకున్నా, కానీ కాన్సెప్ట్ ఒకటి స్టోరీ ఒకటి, సీరియస్లీ లైక్ కాన్సెప్ట్ ఒకటి, స్టోరీ ఎటేటో పోతుంటుంది. అండ్ ఈ ఎటేటో పోతున్న టైంలో మధ్యలో జేడి చక్రవర్తి అన్న, వా ఎన్నో రోజుల తర్వాత స్క్రీన్ మీద మళ్ళీ వచ్చిండు జేడి చక్రవర్తి సార్. అండ్ హ్యాండ్స్ ఆఫ్, లైక్ ఇట్లాంటి ఒక కాన్సెప్ట్స్, లైక్ ఇట్లాంటి స్టోరీ ఇట్లాంటి క్యారెక్టర్ నాకు మళ్ళీ రాదు. ఈవెన్ కమల్ హాసన్ చేయలేడని చెప్పి స్టేజ్ మీద ఒక కాంట్రవర్సీ అయింది. బట్ అవన్నీ పక్కన పెడితే పర్ఫెక్ట్ మ్యాన్ ఫర్ ద పర్ఫెక్ట్ రోల్ జేడి చక్రవర్తి సార్ ఈ సినిమాలో. అండ్ ఈవెన్ లైక్ హీరో రోల్ లో తరుణ్ భాస్కర్ అన్న చేసిండు, కొంచెం స్టోరీ మీద వర్కౌట్ చేసిండో బాగుండేది. ఒక్కటే ఫ్లాప్, అదర్వైజ్ లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్ వాచ్ మూవీ. ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్తా, ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయినప్పుడు అంత పెద్ద సినిమా హిట్ అవుతుంది అని చెప్పి ఎవడు అనుకోలేదు. కానీ అదే సినిమా ఒకవేళ తాగినప్పుడు చూస్తే కనుక అరే ఏం సినిమా అని అనిపిస్తుంది. ఇప్పుడైతే తాగుకున్న సరే మంచిగా అనిపిస్తుంది అనుకోనే, బట్ అది ఒక ఫ్రెండ్షిప్ జోన్లో ఉన్న మంచి సినిమా అయితే, ఇది స్టూడెంట్స్ ఎవరైతే దెబ్బతిని వచ్చినారో వాళ్ళకు ఒక మంచి సినిమా, లేదా ఒక ఫన్ టైం వాచ్. లైక్ ఏ సినిమా చూడాలో అర్థం కాదు, ఒక ఇట్లా సాగిపోతుంది సినిమా అన్నట్టుగా అనిపిస్తుంది చూడు, అట్లాంటి సినిమా ఇది. బేసికల్లీ ఒక వన్ టైం వాచ్ కిందకే తీసుకోవచ్చు. అది పక్కన పెడితే గాయపడ్డ సింహం అయిపోయాక లాస్ట్ లో ఇంకోటి పోరాట సింహం అని చెప్పి పార్ట్ 2 అని కూడా వేసినారు. బెటర్ ఒక పార్ట్ తీయకపోతే బాగుండేది అనిపించింది. బట్ యా, అది పక్కన పెడితే ఒక డైలాగ్ అయితే ఉంది, ఇది డైలాగ్ ఎక్కడనో విన్నట్టు అని అనిపిస్తుంది. లైక్ శక్తివంతమైన వ్యక్తులు శక్తివంతమైన ప్రదేశాల నుంచి వస్తారని మనము పురాణాల్లో చూస్తుంటామా, సంథింగ్ ఉంటుంది. లైక్ పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అని చెప్పి కేజీఎఫ్ డైలాగ్ ని దొబ్బేసి తెలుగులో కన్వర్ట్ చేసి పెట్టారనమాట. సో అది చాలా కామెడీ అనిపించింది. లైక్ ఇంటున్నంత సేపు కూడా ఇది ఎక్కడ విన్నట్టుంది అని, అంటే ఫైట్ కూడా మొత్తం ఇదేదో చూసినట్టుంది, ఇది ప్రభాస్ సినిమా సలార్ సినిమా ఫైట్ కదా అని అనిపిస్తుంది. అది అదే ఫైట్, కాకపోతే తరుణ్ భాస్కర్ ఉంటాడు అక్కడ. అయితే సినిమాలో హీరోయిన్ పక్కా ఉండాలి, హీరోయిన్ లేకపోతే సినిమా కూడా చూస్తలేడు ఈ మధ్య. కాబట్టి చిట్టిని పెట్టినారు. లైక్ జాతిరత్నాల్లో ఫరియా అబ్దుల్లా అదే చిట్టి, ఆమె ఎంట్రీ వచ్చినప్పుడు కూడా ఒక ఇన్ఫాక్ట్ తెలుగు ఇంకా నేర్చుకుంటుంది. నేను ఇప్పుడు చెప్పింది మీరు వింటున్నారు, ఈ రేంజ్ లో మాట్లాడతారు తెలుగు. గాయపడ్డ సింహం కొంచెం బాగానే గాయపడ్డారు సినిమా తీసిన వాళ్ళు కూడా. సినిమా స్టోరీ మీద కొంచెం వర్కౌట్ చేస్తుంటే సినిమా ఇంకొక రేంజ్ లో ఉండేది. అండ్ శ్రీ విష్ణు అన్న ఎక్స్టెండెడ్ క్యామియో. అండ్ యాక్చువల్లీ ఈ మాట నేను చెప్పొద్దు, బట్ నేను చెప్తా, ప్రమోషన్ వరకు వస్తే నాకు అంతే ప్రమోషన్ చేసినట్టు లేదు సినిమా. అందుకని చెప్పి సినిమా దొబ్బే ఛాన్సెస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళండి సినిమా చూడాలని బతిమలాడలేను, పక్కా వెళ్తారు. తరుణ్ భాస్కర్ ఫేస్ చూసాను వెళ్తారు, జేడి చక్రవర్తి మళ్ళీ వచ్చినన్నా కూడా వెళ్తారు, లేదా శ్రీ విష్ణు ఉన్నాడంటే కూడా వెళ్ళేటోళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్, అప్పట్లో వచ్చిన ఒక సినిమా ఉంది, లైక్ మలయాళం సినిమా లోకా, దాంట్లో దుల్కర్ సల్మాన్ ఉన్నాను ఎవరికి తెలియదు, బట్ లాస్ట్ లో వచ్చి సినిమా హై ఇస్తారు. అట్లానే శ్రీ విష్ణు ఉన్నటువంటి సినిమాలో తెలియకుండా ఉండాల్సిందే. మీరు చూసుకున్నట్టయితే పోస్టర్స్ ఉన్నాయి బయట, బస్ స్టాప్ కాడ కానీ బస్ స్టాప్స్ కానీ బయట వేరే ఏ
మీ మీడియా ప్లేసెస్ చూస్తున్నా అంటే ఎక్కడో శ్రీ విష్ణు కనిపించడు. అది అట్లనే మెయింటైన్ చేస్తుంటే సినిమాకి చాలా హై వచ్చిండేది. సినిమా చూసి బయటకు వస్తున్నారు, అరే సినిమాలో ఏదో ఉంది రబే అని చెప్పి చెప్పేటోళ్ళు. అసలు ట్రైలర్లోనే సగం సినిమా చూపెట్టేసినారు. మీరు డిపోర్ట్ చేసి వచ్చినారు, క్రైమ్ కామెడీ అది ఇది. ఒకవేళ మీరు సేమ్ సినిమా జానర్ ఏందని చెప్పి గూగుల్లో కొడితే క్రైమ్ కామెడీ సటైర్ డ్రామా అని వచ్చింది, సటైర్ అని వచ్చింది. ఈవెన్ గూగుల్ కూడా చెప్తుంది సినిమాలో చాలా సటైర్ చూస్ చేసినారు అని చెప్పి. ఏదో చేద్దామని చూసినారు, అది ఏదో అయ్యింది, యాక్సెప్ట్ ఇట్. బట్ యా, ఇట్స్ అ ఫన్ టైమ్, వన్ టైమ్ వాచ్ మూవీ ఇన్ థియేటర్. ఇఫ్ టీవీలో వచ్చిందంటే కనుక కంటిన్యూగా చూసే సినిమా అయ్యి ఉండొచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్. ఒకవేళ మీరు సలార్ సినిమా కానీ, పోకిరి, ఇంకొన్ని ఉన్నాయి సినిమాలు, కేజీఎఫ్, ఇవన్నిటిని చూసి వీటన్నిటిలో ఒక కామెడీ పండించవచ్చు అనేది మీరు యాక్సెప్ట్ చేయగలిగితే సెకండ్ పార్ట్ వర్కౌట్ అవుతుంది మీకు. ఇట్స్ అ ఫన్ టైమ్, యాజ్ ఐ టోల్డ్ యూ. వన్ టైమ్ ఫన్ టైమ్ వాచ్ మూవీ. ఇట్స్ అ గ్రేట్, లైక్ ఓకే, మేనేజబుల్. అండ్ ఐ రెస్పెక్ట్ ద డైరెక్టర్. ఇక్కడ కూడా లైక్ సిచ్యువేషనల్ కామెడీ, లైక్ ఇక్కడ కామెడీ పెట్టాలా అన్నట్టుగా కాకుండా కొంచెం మంచిగా చేస్తారు. లైక్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నా నెక్స్ట్ వీడియో ఇంకోటి ఉంది జెట్లీ అని చెప్పి, దాంట్లో కొన్ని వాంటెడ్ కామెడీ ఉంటుంది. ఆ టైప్గా కాకుండా కొంచెం బాగా వర్కౌట్ అయింది కామెడీ ఈ సినిమాలో. అండ్ తరుణ్ భాస్కర్ అన్న టైమింగ్, సీన్స్ ఓకే. లైక్ స్టోరీ ఒకలాగా పోకున్నా సరే సీన్ టు సీన్ చూసే కనుక అది మెయింటెనెన్స్ వచ్చింది కొంచెం. అండ్ కొంచెం ఓవర్లీ ఫైట్స్ అనిపించింది నాకు. అన్న ఫైట్స్ చేసేసరికి లైక్ తట్టుకోలేకపోయినా కానీ ఓకే, బాగానే ఉన్నాయి ఫైట్స్. అని మాటలు రావట్లేదు, సినిమా ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఏదో వెళ్ళింది. ఓకే. అండ్ యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గాయపడ్డ సింహం. కొంచెం గాయపడ్డా, మీరు గాయపడకుండా ఉండాలంటే సినిమా ఒకసారి చూడండి. ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా పోండి, అప్పుడే మీరు గాయపడకుండా వస్తారు బయటికి. యా, దట్స్ ఆల్ అబౌట్ ద గాయపడ్డ సింహం మూవీ. నేను చెప్పినా కాకుండా మీకు ఇంకేమైనా అనిపిస్తే, మీరు గాయపడ్డ సన్నివేశాలు ఇంకేమైనా ఉంటే కమెంట్స్లో పెట్టండి. మనం దాని గురించి ఇంకొక వీడియో తీస్తాను, నేను మ్యాక్సిమం తీస్తాను. మీరు కమెంట్స్ పెట్టకపోతే నేను ఇట్లా తీస్తా, తీయండి. అండ్ లైక్, share and subscribe to our Trio Vibes Media and Entertainment. Thank you.